మాగునూరు ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒకటిసారి రెండవసారి మూడవసారి రకంగా జరుగుతూనే ఉంది. అయితే కొంతమంది విద్యార్థులతో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ కారణం ఏంటి, ఎందుకు ఈ రకంగా ఇబ్బందుల పాలయ్యారో వాళ్ళకి అసలు ఏమనిపించింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ పేరు? నా పేరు పి అఖిల, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఏం జరిగింది ఆ రోజు? ఫస్ట్ రోజు ఇన్సిడెంట్ లో నువ్వు ఫుడ్ పాయిజన్ అయిందా నీకు? సెకండ్ టైం అయింది, ఫస్ట్ టైం కాలే. ఏం జరిగింది? మాకు ఫుడ్ పాయిజన్ అయినందుకు ఆడ వంట వాళ్ళు అన్నం బాగా అడుగుతలేరు. అయినా ఆ రోజు వంకాయలు ఆలుగడ్డ అసలు ఉడకనే లేదు, అందువలన అయ్యింది. గుడ్లు కూడా లోపల అంతా బాలేని చేస్తున్నారు, క్వాలిటీ అయిపోయిన చేస్తున్నారు. లోపల బ్లాక్ కలర్ అవుతున్నాయి, బ్లాక్ కలర్స్ అవుతున్నాయి. ఇలా సార్ వాళ్ళు ఎవరు చూపెట్టలే కానీ వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళకి చెప్పినాం. మళ్ళీ ఈ రోజే ఫుడ్ పాయిజన్ అయింది. ఫస్ట్ సార్ ఏమైనా అసలు పురుగులు వచ్చినాయి అన్నంలో, అదే కారణమా? ఇంత పురుగులు వచ్చినాయి ఒకటి. అవునా? ఫోటో తీసుకుంటే అన్ని గ్రూప్లకి పంపించారు. అవునా? డివో సార్ చూపిస్తే ఇట్లా డివో సార్ ప్లేట్ అని చెప్తే సార్ అప్పుడప్పుడు పురుగు పక్కన ఉన్న సార్ పురుగు తీసి ఏడుంది పురుగు అంటుండు సార్. తీసి పడేసి ఎక్కడ ఉంది డివో పక్కన ఇంకొక సార్ ఉంటుగా ఫస్ట్ రోజు అట్లా వస్తే మాకు వాళ్ళందరూ వచ్చిండ్రు కదా సార్. వచ్చినప్పుడు కూడా మళ్ళీ పురుగులన్నమే వచ్చింది. మళ్ళీ ఫస్ట్ కింద చేస్తే బియ్యం అయింది. సెకండ్ సారి పురుగులన్నం వచ్చినాయి. 3 గంటలకి ఇంకా మంచి అన్నం పెట్టి అప్పుడు తిన్నాం సార్ మేము. అవునా? ఫస్ట్ రోజు సార్ 4 గంటలకు తిన్నాం. ఆ రోజు ఎందుకు సార్ ఇట్లా అవుతుంది అంటే చేస్తామమ్మా అంటారు, అట్లే అయింది. వెంటనే మీరు తిన్న వెంటనే ఎఫెక్ట్ అయిందా మీకు? ఎఫెక్ట్ అయింది. ఇక కడుపు నొప్పి, ఇది నెత్తి నొప్పి అలా స్టార్ట్ అయినాయి. ఆడగా మూల ఉంది కదా సార్, ఆ మూల అంతే వాంతులే మొత్తం పిల్లలంతా అంత వాంతింగ్ అయినా అన్ని బియ్యమే అందరూ బియ్యమే. బియ్యం అయికేసి సార్ వాళ్ళకి చూపిస్తే ఈ రోజు అంతా అలాగే తినండి అమ్మా, 2వ రోజు చేపిస్తామన్నారు సార్ వాళ్ళు. ఉడకలేదు. మీ ఇంట్లో ఏం కాదా అమ్మా అట్లా అన్నాడు సార్. మీ ఇంట్లో ఎప్పుడు ఏం కాదు అట్లా సార్ వాళ్ళ అంటే ఎప్పుడన్నా ఇట్లా అయితే చేపిస్తారు సార్. ఇప్పుడు అమ్మ జర ప్రాబ్లం ఉంది ఇట్లా ఫస్ట్ అప్పుడు అవుతుంది కదా సార్, అయినందుకు జర ఆగురమ్మా చేపిస్తాము, జర ఆగురి, బయట ప్రెస్ మీద వచ్చిండ్రు అని చెప్పిండ్రు. సరే అమ్మ ఫస్ట్ రోజే ఇంకా చేపించిండ్రు, మళ్ళీ 4 నెలలకు మళ్ళీ చేపించిండ్రు. తినే పోయినాం ఊర్లకి, ఎవరి ఊళ్ళకి వాళ్ళు పోయినాం. ఇప్పుడైతే మాకైతే ఆ నీళ్ళ ట్యాంక్ బాగా అవుతుండలేదు, నీళ్ళ ట్యాంక్ కడిగిపియాలి, వాష్రూమ్స్ బాగాలేవు. అయితే వంట అయితే మళ్ళీ ఫుడ్ మంచిగా ఉండలేదు, అంత బియ్యం ఉంటుంది ఉడుకుతలని ఎప్పుడు చెప్పలేదు సార్. వాళ్ళకి మస్తు సార్లు చెప్పినాం సార్, మస్తు వాళ్ళు హెడ్ మాస్టర్ చెప్పినాం సార్, హెడ్ మాస్టర్ ఇట్లా హెడ్ మాస్టర్ చెప్తే వాళ్ళు ఇంకా చేపిస్తాం అంటారు, అట్లే పెడతారు సార్. సార్ అట్లా సార్ హెడ్ మాస్టర్ ఫస్ట్ చెప్పినాం సార్, మస్తు సార్లు చేపించింది సార్. మళ్ళీ ఒకసారి ఉప్మా, ఒకసారి మళ్ళీ అన్నం, మళ్ళీ మస్తు సార్లు చేపించింది సార్. ఇక అంటే ఎవ్వరని అడుగు సార్, ఇది నిజం అంటారు. మాకు స్పెషల్ క్లాస్ చేపించారు సార్. ఇట్లా అందుకే మాకు ఇప్పుడు సార్ వాళ్ళు పోయినారు సార్. ఇప్పుడు సార్ వాళ్ళు తప్పేం లేదు. ఆ రోజు డివో సార్ ఉన్న రోజే అట్లా పురుగులు అన్నమని వచ్చింది. మళ్ళీ చేపించిండ్రు సార్, మళ్ళీ 4 గంటలకు చేపించి తిని కాసి వేరే ఊరికి తోలిచిండ్రు. ఇప్పుడు మా సార్ వాళ్ళు తప్పు లేదు కదా సార్, దీనిలో మా సార్ వాళ్ళు ఒకరు సస్పెండ్ చేసిండ్రు. వంట వాళ్ళది 100% వంట వాళ్ళదే తప్పు. ఇలా వంట వాళ్ళదే తప్పు సార్. ఇప్పుడు సార్ మాకు ఇప్పుడు 10th క్లాస్ కదా సార్, స్పెషల్ క్లాసులు ఉన్నాయి. మేము ఇప్పుడు ఎట్లా చదువుకోవాలి సార్? మళ్ళీ సార్ది స్పెషల్ క్లాసే పోయింది మాకు. మళ్ళా బయాలజీ బాబురెడ్డి సార్ మొత్తం రాజకీయం నడుస్తుంది సార్. స్కూల్లో కూడా అదే నడుస్తుంది సార్. ఎవరు నడుస్తుంటారు సార్? మొత్తం మొన్న ఊర్లో సెకండ్ టైం 10 మందికి అయిందేమో, 100 మంది రాసుకున్నారు సార్ పేపర్లో. ఎవరు చేస్తున్నాం సార్ తెలియదు. మొన్న అయింది కదా, మొన్న 50 మా అర్లకు రాగురి మంగళవారం అయింది కదా సార్. మంగళవారం అయితే 50 మంది రాసిండ్రు సార్. అక్కడ 12 మంది హాస్పిటల్లో పడినాం. నేను ఒకదాన్ని ఫస్ట్ సారి. ఇప్పుడు మొన్న
మొన్న 50 మంది మొత్తం అయ్యలేదు 57 60 రాసుకుంటారు మేడం సార్ పేపర్లో ఇష్టం వచ్చిన 27 సార్ మొత్తం 27 మొత్తం రెండవ రోజు అట్లా అబద్ధం ఏం చెప్పలే 27 మంది అయినరు రాజకీయం మస్తు సార్ వచ్చిండ్రు సార్ తప్పుడు చెప్పారు సార్ వాళ్ళు రాసుకుంటారు మమ్మల్ని ఏం అడుగుతలేరు వాళ్ళు రాసుకుంటారు పేపర్ అన్నం తినుకుంటా కింద ఇట్లా ముఖం కిందికి చేసి పెడతాం సార్ అడుగుతారు కానీ అంటే రాజకీయం ఎవరు చేస్తారు అనుకుంటున్నావు చెప్పు నీకు మంచిగా మాట్లాడుతున్నావు తెలియదు సార్ నాకు రాజకీయం ఎక్కువ నెంబర్ రాసి కావాలని రాజకీయం చేస్తారు ఇక్కడ అంత సీన్ ఏం లేదంట అంత సీన్ లేదు సార్ వంట మనుషులు మారుస్తే అయిపోతుంది వంట వాళ్ళు మార్చిండ్రు మళ్ళీ అట్లే వేస్తుండ్రు మొన్న పురుగులు నమ్మడానికి డిఓ సార్ చెప్తే మళ్ళా పాత బియ్యం తెప్పించి కొత్త బియ్యం మళ్ళీ తెప్పించిండ్రు ఇప్పుడు బాగా కొత్త బియ్యంతో బాగానే ఉందా మళ్ళీ ఉప్పు అయితే లేదు కారం పడుతుంది రోజు ఉప్పు పెడతారు సార్ మళ్ళీ 28 మందికి ఎందుకైతే సార్ అని అంటున్నారు సార్ 400 మంది తింటే మీకు ఒక్కటే ఎందుకు అవుతుంది నిజమే కదా 400 మంది తింటే 25 మందికి ఎందుకైనా కురుకురే ప్యాకెట్లు అని అంటారు నిజమేనా మీరు బయట నుంచి పట్టుకొచ్చుకొని తింటున్నారు సార్ అసలు రియల్ గా అసలు ఆడ గేట్ ఉంది సార్ ఆ గేట్ కాడ రాకేష్ సార్ ఉంటాడు పీటీ సార్ అని సార్ ఉంటాడు ఆ సారు కట్ట పట్టుకొని పోవకరమ్మా అని చెప్తారు పోవకరమ్మా అంటారు సరే సార్ అని వచ్చినాం మస్తు సార్ అట్లా చెప్పిండు ఒక్కనే అట్లే కలెక్టర్ మీద కూడా అన్నదంట సార్ అట్లే తినలే అసలు వంట మనుషులే అది ఇది అంటున్నారు సార్ కేక్ రిపోర్టర్ స్కూల్ అన్న సార్ వాళ్ళు కేక్ తెస్తారా సార్ అట్లా చెప్పిండు సార్ పేపర్లు కూడా ఏమైనా తెచ్చుకున్నాలంటే ఇడువనే ఇడువాడు సార్ పెన్నులు కూడా తెచ్చుకుంటామంటే కూడా ఇడువాడు సార్ బయటికి సార్ బయట తిండి తెచ్చుకుంటారు చెప్తారు మస్తు అన్నారు సార్ మాకైతే వాటర్ ఒకటి వాటర్ పెట్టి రోజు ఉంటుంది ఇట్లా మినరల్ వాటర్ ఈ రోజే పెట్టిండ్రు సార్ వాళ్ళు సార్లు వచ్చారు కాబట్టి ఇలా ఫుడ్ బాగుందా మరి మొన్నటికి ఈ రోజు నేను తినలేదు సార్ మొన్న ఫుడ్ పాయిజన్ అయింది కదా మా నాన్న వద్దన్నాడు అందుకే టిఫిన్ తెచ్చుకున్నాం మా మీద తిన్నాం బాగుంది సార్ బాగుంది సార్ బాగుంది సార్ సార్ ఒకటే సార్ ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా చేస్తారు మళ్ళీ అదే గదనే మళ్ళీ పాత గదనే చేస్తారు పురుగులు అన్నం బియ్యం కారా సార్ కడుపు నొసలేదా సార్ ఇప్పుడు వామిటింగ్ కడుపు నొప్పి తల నొప్పి అంతా మేము అక్కడ వాటర్ అదే కడిగిపోయాలి వాటర్ కడిగిపోయాలి అక్కడ వాష్రూమ్స్ బాగాలేవు 500 ఉంటాడు అడ్జస్ట్ చేసుకున్నాం సార్ స్కూల్లో అడ్జస్ట్ చేసుకున్నాం కదా సార్ ఇప్పుడు మాకైతే ఇప్పుడు వంట వాళ్ళు మంచిగా చేయాలి సార్ అన్నం ఇట్లా అయితే మేము తినలేం సార్ చదవలేం ఎటు చదవలేం ఇంత ఇబ్బంది పడి హాస్పిటల్ పోయారు కదా ఈ హాస్పిటల్ పోయినాక ఎవరన్నా మంత్రులు కానీ ఇలా కలెక్టర్ గారు ఆడికి వచ్చి చూసిరా మీ వచ్చింది సార్ ఎమ్మెల్యే వచ్చి సార్ ఎమ్మెల్యేతో నేనే మాట్లాడినా సార్ ఎమ్మెల్యే దగ్గర నేనే మాట్లాడినా సార్ మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నామంటే అమ్మ నేను చేపిస్తా నేను పోతా రేపటి నేను స్కూల్కి పోయి అడుగుతా అని చెప్పిండ్రు సార్ వచ్చినోడే తెలియదు సార్ నేను హాస్పిటల్లో ఉన్నా ఇట్లా కడుపు నొప్పి ఎందుకైంది ఆ రోజు బియ్యం అయినా సార్ ఉన్నాం గుడ్ అయితే ఉడికిలేకుండా సార్ ఈ రెండు నీకు డైజెషన్ కాలేదు ఎంత 12:30 తింటారా మీరు అన్నం రోజు అవును సార్ 12 అవును సార్ 12:30 ఆ తర్వాత ఎప్పుడు ఎఫెక్ట్ చూపించింది నీకు 2:30 నుంచి సార్ 2:30 నుంచి హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసిరు అంతా సార్ ఫస్ట్ రూమ్ లో వేసిండ్రు సార్ అందరూ రూమ్ లో వేసిరా ఆ రూమ్ లో తర్వాత ఎమ్మెల్యే వచ్చి కాసి మొక్కలు కేసుకోండి సార్ అందరిని 15 మంది సార్ ఫస్ట్ రోజు తర్వాత మళ్ళీ మొక్కల నుంచి మహబూబ్నగర్ కేసుకోండి సార్ మహబూబ్నగర్ నువ్వు కూడా పోయినావా ఆరోగ్యం బాగుందా బాగుంది సార్ శాంపిల్ చెక్ చేసిరా అన్ని చేసిండ్రు సార్ ఇంట్లో మమ్మీ డాడీ ఏమంటారు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు కదా అంటే ఏమంటున్నారు దినం టిఫిన్ పట్టుకోవద్దు సార్ టిఫిన్ పట్టుకొచ్చుకుంటున్నావు ఇంటలేవిగా సార్ టిఫిన్ తీసుకున్నావు ఇవాళ తిన్నావా సార్ తినలేదా టిఫిన్ తింటున్నావు అవును సార్ సో ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటున్నాడు మారుస్తా అంటున్నాడు మీ అందరు మాట్లాడారు అనుకోండి ఒకసారి అందరు ఇట్రారు మీరు ఏం చెప్తారండి ఆయన చూస్తే ఏం చెప్తారు మీరు మాకైతే ఒకటే కావాలి మాకు సార్ వాళ్ళు కావాలి మాకు వంట వాళ్ళు మార్చి ఏ సార్ వాళ్ళు కావాలి చెప్పండి బాబురెడ్డి సార్ పక్కా రావాలి 100% రావాల్సిందే సార్ అయితే సార్ తప్పే లేదు అసలు ఆడ మురళీధర్ రెడ్డి సార్ కూడా రావాలి ఈ మొత్తం స్కూల్ మొత్తం అడిగాను సార్ ఆ సార్ వాళ్ళు తప్పు అసలు గింత లేదు సార్ వాళ్ళ సార్ వాళ్ళు తప్పు ఇంకొకనే మీడియానే మొత్తం ఇట్లా రాజకీయ న్యాయం జరుగుతుంది సార్ ఏం చేసిర్రు
రాజకీయ న్యాయం జరుగుతుంది తక్కువ నెంబర్ రాసి చేస్తున్నారు. జగ్గి వేస్తుండ్రు ఇక కావాలని. కావాలని ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి అట్లా చెప్పండి అమ్మా ఇట్లా చెప్పండి అని ఎవరైనా చెప్పిర్రా? చెప్పలే అట్లా చెప్పిర్రా చెప్పలే ఎవరన్నా? చెప్పలేరు సార్. తప్పుడు చెప్పాలి, ఎక్కువ నెంబర్ చెప్పాలి, ఇబ్బంది పడ్డా మాకు చెప్పారు సార్, మాకు చెప్పారు వాళ్ళంతా వాళ్ళే వేసుకుంటారు పోతారు సార్. పేపర్ వాళ్ళు కూడా సార్ 50 మంది అయితే మాకు ఇక్కడ 100 మంది వేసుకుంటారు సార్ అలా. ఇష్టం వచ్చిన నెంబర్లు ఇష్టం వచ్చిన వేసుకుంటే 30 మందికి తక్కనైనా సార్ ఇంకా 100-50 అని వేసుకుంటున్నాం సార్. మొన్ననే సార్ మన ఫుడ్ పాయిజన్ అయింది కదా, ఆ రోజు 27 మందిమే అయినాము, 50 మంది రాసిండ్రు పేపర్లో. రాస్తారు సార్ ఒక్కొక్క అర్థం కావద్దా? 27 మంది అయినాం అన్న. అంటే ఇక వాళ్ళ పేపర్లు ఏం వేసుకున్నారంటే ఇక ఇట్లా 100 50 మంది మంది 100 మంది ఇట్లా ఇష్టం వేసుకున్నారు. వచ్చినట్టుగా. 50 మంది ఇలా వేసుకున్నాను పేపర్ చూసిన ఇప్పుడు ఇంత ముందులే. సో చూసిరు గారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 10వ తరగతి 7వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లలు రాజకీయం చేస్తున్నారు కావాలని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అర్థం చేసుకోండి ఎటువంటి రాజకీయాలు సాగుతున్నాయి అనేది. ఇక్కడ 27 మందిని 100 మంది రాస్తే ఏకంగా వాళ్ళే చెప్తారు. మనం ఇక్కడ మాట్లాడింది ఏం లేదు. ఎంత నాలెడ్జ్గా ఉన్నారంటే, ఎంత అవగాహనతో ఉన్నారంటే 20 మందిని కాస్త 100 మందిని 200 మందిని ఇష్టం వచ్చినట్టు రాస్తారు సార్. రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఇక్కడ. నిజంగా మాకు ఇక్కడ వంట మనుషుల ప్రాబ్లం, సార్ల తప్పేం లేదు. సార్లు ఇక్కడ ఏంటి బాబురెడ్డి సారు ఇంకా మురళీధర్ రెడ్డి సార్ వీళ్ళ తప్పేం లేనట్టుగా వాళ్ళు కావాలని గంటాపాలంతో చెప్తారు. ఇక్కడ పిల్లలంతా వంట మనుషులు తప్పే, మాకు ఉడికి అన్నం పెట్టడము, గుడ్లు ఖరాబ్ అవ్వడం ఇదే తప్పుగా ఉన్నది. డైజెషన్ కాక అది కొంత వాంతులు విరోచనాలు జరిగినాయి. అందరం హాస్పిటల్ అడ్మిట్ అయినాము, ఎమ్మెల్యే గారు వచ్చి అందరూ మాట్లాడారని చెప్పి చెప్తున్నారు. సో రాజకీయాలనేది ఈడి దాకా వచ్చినాయి. గమనించండి, ఎవరికి సూటుగా రాకోవాలో వాళ్ళ దాక్కుతున్నది. రాజకీయాల మీ యొక్క రాజకీయ అస్తం కోసమో రాజకీయ లక్ష్యం కోసమో ఈ రకంగా రాజకీయాలు చేస్తున్న పిల్లలకు కూడా అర్థమైపోయింది. కెమెరా పర్సన్ అజార్తో మనోజ్, తొలి వెలుగు. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.